ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్య భాగాన్ని చూద్దాము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. సామ్ చాప్టర్ 1:2. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. బట్ హీ డిలైట్ ఈజ్ ఇన్ ద లా ఆఫ్ ద లార్డ్, and on his law he meditates day and night. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆనందము అనేది ప్రపంచంలో చాలా రకాలుగా ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఆనందించడానికి ఎప్పుడు కూడా మనిషి తాపత్రయపడుతూనే ఉంటారు. కొంతమంది త్రాగడంలో ఆనందిస్తారు, కొంతమంది వారు డబ్బు సంపాదించడంలో ఆనందిస్తారు, కొంతమంది వ్యర్థమైనవి వారి కనుల ద్వారా చూచుటలో ఆనందిస్తూ ఉంటారు. అయితే ఈ ఆనందము, ఈ యొక్క సంతోషము అనేది నిత్యమైనది కాదు, అందరికీ తెలుసు. కానీ వాళ్ళు ఆ టెంపరవరీ దానిని కోరుకుంటూ ఉంటారు. అయితే దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనందరికీ చెప్తున్న విషయం ఏంటండి అంటే, యెహోవా ధర్మశాస్త్రమునందు అనగా బైబుల్ ఏదైతే మన చేతిలో ఉందో ఈ రోజున, ఆ బైబుల్ని బట్టి ఎవరైతే ఆనందిస్తారో వారందరూ కూడా ఎలాంటిలట? ధన్యులు. వారందరూ కూడా బ్లెస్డ్ పర్సన్స్ అంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏదో బుక్, ఏదో మ్యాగజైన్ చదివి ఆనందిస్తున్నావేమో, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నువ్వు ఆనందిస్తే నువ్వు ధన్యుడు. ధన్యుడైతే మాకేంటండి, వాట్ ఈస్ ద యూజ్ అని మీరు అడిగితే అక్కడ రాయబడి ఉంది, ఎవరైతే వాక్యాన్ని చదివి దాన్ని రిసీవ్ చేసుకొని దానిలో ఆనందిస్తూ ఉంటారో వాళ్ళు నీటి ప్రక్కన నాటబడిన ఒక మొక్క వలె, ఒక చెట్టు వలె ఎప్పుడు కూడా ఆకు వాడక ఫలమిస్తారట. హల్లెలూయా. నీ జీవితం ఫలించాలి అంటే, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి చూడాలి అంటే, నీ జీవితంలో నువ్వు ఎప్పుడు కూడా ఎండిపోని పరిస్థితిని నువ్వు ఫేస్ చేయాలి అంటే, ప్రభు అంటున్నారు, నా వాక్యాన్ని చదువు, నా వాక్యాన్ని బట్టి ఆనందించు. ఈరోజున నీవు బహుశా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈరోజున బహుశా ఏ పని చేస్తున్నా నాకు రావట్లేదండి, లాభసాధకంగా లేదండి, నష్టాలు చూస్తున్నానండి, ఏదో ఒకటి అడ్డొస్తుందండి, ఎలా అని అడిగితే నేను చెప్పగలను, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదివి దానిలో ఆనందిస్తే, వాక్యము తప్ప నాకు ఏ దిక్కు లేదు అనే అంతగా నువ్వు హృదయంలో ధ్యానం చేసుకోగలిగితే నీ యొక్క జీవితం ఫలించే చెట్టులాగా ఉండబోతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని చదువుతూ ఆనందించాలి. కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్తారు, వాక్యం చదవండమ్మా అంటే వీళ్ళు వెంటనే వాక్యం చదువుతారా? చదవరు కదా. వాళ్ళు మొబైల్ చూడడంలో ఆనందిస్తారు, కానీ వాక్యం అనగానే వారు మొహం మొత్తం చిరాగ్గా పెట్టేసుకొని చదవకుండా ఉంటారు. పెద్దవాళ్ళు కూడా వాక్యం చదివేసే టయానికి ఆ టీవీ చూసినంత ఆసక్తితో, ఆ మొబైల్లో షార్ట్లు చూసినంత ఆసక్తితో వాళ్ళు ఆ వాక్యం చదవలేదు. కానీ ఏదో నా పోర్షన్ ఈ రోజు ఉంది, అది చదివేద్దాం. నో, డు నాట్ బి లైక్ దట్. అలా ఉండకూడదట. ఎలా ఉండాలంట అంటే, వీ హ్యావ్ టు హ్యాపీ, డిలైట్ అవ్వాలంట, ఆనందించాలి, దేవుల్లో ఆనందించాలి. నా యేసే నాతో మాట్లాడుతున్నాడు, నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అనే నమ్మకం, అనే విశ్వాసంతో సంతోషంగా వాక్యం చదివితే యు ఆర్ ద బ్లెస్డ్ పర్సన్. నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడిన వ్యక్తిగానే ఉంటావు. కాబట్టి వాక్యాన్ని వాక్యంలాగా కాదు, కానీ వాక్యంలో ఆనందించే విధంగా చదువుదాం. నువ్వు కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడతారు. నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది, నీ బిడ్డలు ఆశీర్వదింపబడతారు. ఎప్పుడు కూడా నీకు కరువు, ఎప్పుడు కూడా నీకు లేమి ఉండదు. ఇదేని చూసి కూడా నువ్వు భయపడవు. నీ జీవితం సంతోషంగా మారుతుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థించుకుందాం. అద్వితీయుడ వందనాలు. అవునయ్యా, నీ వాక్యం చదువుటలో మేము ఆనందించినట్లయితే మా జీవితాలు ఫలభరితంగా ఉంటాయని, ఎటువంటి తండ్రి పరిస్థితులనైనా మేము తట్టుకొని నిలవబడగలమని చాలా సుస్పష్టంగా ఈ సమయంలో మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపా సహాయం వారందరికీ దయచేయండి. జ్ఞానము, తెలివితేటలు ఈరోజు దయచేయండి. ప్రయాణాలను దీవించండి,
పనులను ఆశీర్వదించండి, శక్తితో బలంతో నింపండి, సంపూర్ణ స్వస్థత దయచేయమని అయ్యా మీ సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకునే ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించింది గాక.